హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా ఫస్ట్ బ్లాక్. ఇది వైజాగ్ నుంచి వరంగల్కి వెళ్తున్నాం, నేను మా ఫ్రెండ్ కలిసి. నిజానికి అయితే ఈ పాటికి వెళ్ళిపోవాలి, కానీ ట్రైన్ 2 hours లేట్ అంట. చెప్పరా మిగతాది నువ్వు చెప్పలేంటి. నువ్వు దేనికి వచ్చావు మరి చెప్పు. ఇటు ట్రైన్ నెంబర్ మర్చిపోయాడు, అందుకే నన్ను చెప్పమంటున్నాడు. ఇది ఎవడరా మర్చిపోయాడు? చెప్పు అయితే ట్రైన్ నెంబరు చెప్పే ఎలా చెప్పే కదా. మేము బుక్ చేసింది అయితే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కి షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వరకు ట్రైన్ అయితే నడుస్తుంది. మేము ఏంటంటే ఈ టైంకి 3:30కి మా టైము. ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే ఎంత అవుతుంది టైమా? నువ్వు తీసేసరికి అయిపోయినా ఉంది. ఏం పర్లేదులే, 5 అవుతుంది దగ్గర. 5 అవుతుంది. ట్రైన్ ఏంటంటే 2 hours లేట్గా నడుస్తుంది అనమాట. మేము ప్రజెంట్ అయితే విశాఖపట్నం నుంచి వరంగల్ వరకు మేమైతే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. కానీ మేము దువ్వాడ నుంచి అయితే దేనికి వెళ్తున్నాం మీరు అడుగుతారు కదా. వరంగల్ అయితే మేము టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. మేమైతే అక్కడ ఏంటిది మా ఊడు టెంపుల్, మా ఊడు ప్రభాస్ భద్రకాళి టెంపుల్ ఒకటి, భద్రకాళి టెంపుల్ ఒకటి. నిజానికి అయితే మా ఊడు ప్రభాస్ గారు ఫ్యాన్. సో అక్కడ ఏంటంటే వెయ్యి స్తంభాలు కూడా బాగా ఫేమస్ అంట కదా. సో అది చూద్దామని ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం మేము అనుకున్నాం. ఇది మ్యాటర్. మా ట్రైన్ ఏంటంటే ఇంకా రాలేదు, ఇలా వెయిటింగ్లో ఉండిపోయాం. కానీ ఇక్కడ క్లైమేట్ అయితే వైజాగ్ క్లైమేట్ సూపర్ అయితే ఉంది. ఫుల్ వర్షం ఫుల్గా ఒక పక్క నుంచి వర్షం పడుతుంది, ఇంకొక పక్క నుంచి ఉరుములు వస్తున్నాయి. అంతా బాగుంది. 7-9 పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చుచున్నది. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ వచ్చేసింది, అలాగే వెళ్ళిపోతుంది కూడా. కానీ మా ట్రైన్ మాత్రం ఇంకా రావట్లేదు. నేను తీసుకొని వీడియోలు చేయడానికి వచ్చాను చూడండి. నాకు బుర్ర తక్కువ. కరెక్ట్గా 2 నిమిషాలు పడుతుంది. ఇలా కూర్చున్నాడు, అప్పుడు స్లీప్లో గెలిపేది. ఇప్పుడు టైం అయితే 5:50 అవుతుంది. ఇంకా మాకైతే ట్రైన్ అయితే రాలేదు. ఇక్కడ వేరే ఏదో ట్రైన్ వస్తుంది. ఎక్స్ప్రెస్ మాత్రం రాలేదు మాకు. ఇంకా మా ట్రైన్ అయితే ఇంకా రావడం అయితే జరగలేదు. ఇంకా అది విశాఖపట్నంకే రాలేదు అనమాట. అక్కడికి గూడ్స్ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది, ఈస్ట్ కోస్ట్ మాత్రం రాలేదు. ఇప్పుడు టైం అయితే 5:50 అవుతుంది. ఇంకా మా ట్రైన్ అయితే రాలేదు. 3:35కి మేమైతే ట్రైన్ ఎక్కాలి. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 2 hours అయితే లేట్గా నడుస్తుంది అనమాట. సో వచ్చేసరికి నాకు తెలిసి 7 అయిపోయేలా ఉంది టైం అయితే. మా వాడు చూడండి అక్కడ అంబూతులో మిక్కెత్తుంటాడు. ఏరా మాయ ఏడ్ చేస్తున్నావా? నువ్వు నవ్వుతున్నావు అంటే ఇంకదే పని. ట్రైన్ ఎక్కగానే ఇంకదే పని చేస్తున్నావు ఏంటి? ఖాళీ మాత్రం వదలవు అసలు. ట్రైన్ ఏ టైంకి వచ్చింది? ట్రైన్ 7:10 ఎప్పుడు రావాలి. ట్రైన్ 7:10 వచ్చిందిరా. మన ఎన్ని గంటలకు వచ్చాం? 3:35 వచ్చాం. టైం ఏంటండి ఇప్పుడు? 7:10. మరి ఇంత దారుణం. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడే దువ్వాడ అయితే క్రాస్ అయింది. ఇప్పుడే నెక్స్ట్ ఏంటంటే అనకాపల్లి. ఈస్ట్ కోస్ట్ మాత్రం ఒక లెక్కల్లో కొడుతున్నాడు ఫాస్ట్ అయితే. ఎందుకో తెలియదు, జస్ట్ దువ్వాడ దాటమంతే అనకాపల్లికి దగ్గరలో ఉన్నాం. అనకాపల్లికి దగ్గరలో ఉండగా ట్రైన్ అయితే మాత్రం ఒక లెక్కల్లో కొడుతున్నాడు. ఎదురుగా ఏదో ట్రైన్ వస్తున్నట్టుంది. ఆ ట్రైన్ హాల్ట్ చేసేసారు, నాకు తెలిసి సిగ్నల్ పడి ఉంటుంది. అందుకే ఆ ట్రైన్ ఆగిపోయింది. మేమైతే మాత్రం దూసుకెళ్ళిపోతున్నాం. చూశారు కదా. ఎంతైనా మా వైజాగ్ది క్లైమేట్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. పైగా వింటర్ సీజన్లో అయితే మమ్మల్ని పెంచిన క్లైమేట్ ఇంకో దగ్గర లేరు అనుకుంటారు ఆంధ్రప్రదేశ్లో అయితే. అంటే వేరే దగ్గర లేదు అని లేదండి. చూసారా కరువు? కరువు చూడండి ఎంత బాగుందో. అది వ్యాప్ 7 లోకో తీసుకున్నట్టుంది. మేమైతే మాత్రం ఒక లెక్కల్లో ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం వెళ్తున్నాం వరంగల్కి. ఒక లెక్కల్లో అయితే మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. ట్రైన్ జర్నీ అంటేనే మాకు చాలా ఇష్టం అన్నమాట. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి స్లో మోషన్ వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది వాడికి నాకు. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడైతే అనకాపల్లి అయితే ఇప్పుడే దాటిపోయాం. అనకాపల్లి స్టేషన్ అయితే ఇప్పుడే దాటేసి మేమైతే నెక్స్ట్ స్టేషన్ నర్సీపట్నంకి అయితే మా ట్రైన్ అయితే వెళ్తుంది. చూసారు కదా ఈ టర్నింగ్ పాయింట్ ఎలా ఉందో. టర్నింగ్ పాయింట్ అనేది నెక్స్ట్ అయితే
కశింకోట్ అయితే దగ్గరలోకి వచ్చేసాం ఆల్రెడీ. ఈ చిన్న స్టేషన్ అనమాట. ఈ స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. అనకాపల్లి తర్వాత కశింకోట్ అనేది ఉంటుందన్నమాట. చాలా చిన్న స్టేషన్ అనమాట. ఈ స్టేషన్ అయితే స్కిప్ అయితే చేస్తుంది అనమాట. కానీ ట్రైన్ అయితే మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, ఒక లెక్కల్లో కొడుతున్నాడు ఫాస్ట్ అయితే మాత్రం. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది మాకు అయితే. మాది ఇది ఫస్ట్ వ్లాగ్. వీడెవడో చూడండి బుర్ర బయటగా చూస్తున్నాడు. ఇంటి దెబ్బాలండి. ట్రైన్ అయితే స్లో చేస్తున్నాడు. నాకు తెలిసి ఏమైనా సిగ్నల్ ఏదో పడి ఉండొచ్చు, లేదంటే వేరే స్టేషన్ ఏమైనా దగ్గరలో ఉండొచ్చు. స్లోగా జాలీగా తీసుకొని అయితే వెళ్తున్నాడు అనమాట. చూడండి అంత బాగుంది. వీడెవడో బుర్ర బయటకి ఎడుతున్నాడు. ఇందాక నుంచి ఇందాకలేమో హెడ్, ఇప్పుడు చూడండి లెగ్ బయట పెడుతున్నాడు. ఇది అన్నీ హైలైట్ ఏంటంటే మా ఒక్క భోగి ఒకటే హంసఫర్ ఎక్స్ప్రెస్ది అయితే భోగి ఉంటుంది, మిగతా అన్నీ రెడ్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. చూడండి ఆ ఫాస్ట్ చూడండి ఎంత ఫాస్ట్గా అయితే తీస్తున్నాడో ట్రైన్. మార్నింగ్ ఎంతైతే నిరాశపడ్డామో 3 hours లేట్గా నడుస్తుందో ట్రైన్, అంతకీ రావట్లేదురా బాబు అనుకుంటే ఇప్పుడు మాత్రం ఒక లెక్కల్లో దూసుకొని అయితే కొడుతున్నాడు ట్రైన్ అయితే. నియర్లీ 130 నుంచి 140 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఇలానే కానీ మెయింటైన్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది మనకి. చాలా అంటే చాలా బాగుంది మాకైతే జర్నీ అయితే. ఈ వర్షంలోని ట్రైన్ పైగా ఎంత ఫాస్ట్ అంటే హైలైట్గా అనిపిస్తుంది మాకైతే. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇద్దరం. సీనరీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో, ఎక్కడ తగ్గట్లేదు అనమాట. ఒక పక్క వర్షం, ఒక పక్క ఏమో ట్రైన్, ఇంకో పక్క ఏమో మేము ఫాస్ట్, ఇంకో పక్క సీనరీ, మొత్తం అంతా మాకు అన్నీ కలిసి వచ్చాయి. చాలా అంటే చాలా ఆనందంగా అయితే మాకు అయితే ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం మేమైతే వరంగల్కి. మేమైతే ఒక పర్పస్ మీద అయితే వెళ్తున్నాం. కానీ మావాడైతే మాత్రం నీట్గా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ఇంకా ఎదురుగా వేరే వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి లైన్ వేసుకుంటా కూర్చుంటున్నాడు అనమాట వాడు. నేనేమో ఇట్లా వీడియోలు చేసుకుంటూ ఉన్నాను. నాకైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంత బ్యూటిఫుల్ జర్నీ నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా చేస్తాను నేను. ఇలాంటి జర్నీ అయితే మెయిన్ మాన్సూన్ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది అనమాట. అంతేనా మన సైడే హైలైట్ అనమాట. మనం అయితే చూడక్కర్లేదు. చాలా అయితే చాలా బాగుంది జర్నీ అయితే. చూడండి పడుకుంటూ పోతున్నాడు. వీడియో చూస్తూ పడుకుంటూ పోతున్నాడు. ఎప్పుడైతే వీడియో ఆడ వైపు తీస్తానో వాడేమో ఏం పడుకోలేనంత యాక్టింగ్ అయితే చేసేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాడికి ఎదురుగా ఒక అమ్మాయి ఉందన్నమాట, వరుస అమ్మాయి. వాళ్ళకి లైన్ వేస్తున్నాడు వాడు ఇందాక నుంచి అదే పనిలో ఉన్నాడు వాడు. ఏదో స్టేషన్ వస్తున్నట్టుంది. ఏదో స్టేషన్ దగ్గర అయితే స్లో చేశాడు. స్టాప్ కూడా లేదన్నమాట. కానీ ట్రైన్ మాత్రం స్లో చేశాడు. మేబీ ఆపేలానే ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ రేగుపాలెం దగ్గర అయితే ఉన్నా. రేగుపాలెం మాకు స్టాపే లేదు. నేను ఏంటంటే ట్రైన్ అయితే స్లో చేసేసాడు. మ్యాక్సిమం ఆపేలానే ఉన్నాడు ప్రజెంట్ అయితే. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆపడం వల్లే 3 hours లేట్గా రన్ అవుతుంది మా జర్నీ అయితే. నేను వరంగల్కి 3కి అయితే రీచ్ అవ్వాలి. నార్మల్ టైం అయితే 2కి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకెక్కువ అయిపోయేలా ఉంది. ఈవినింగ్ 5 అయిపోయేలా ఉంది అయితే మాకైతే. చూశారు కదా ఎంత ఫాస్ట్ అయితే వెళ్తుందో. మీకు ట్రైన్ ఎంత ఫాస్ట్ వెళ్తుంది అనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి.
వల్ల ఉండేలా చూసుకున్నాను, ఎందుకంటే 1 అవర్ అటు ఇటుగా. కానీ అక్కడ చూసుకున్నట్టయితే కానీ క్లైమేట్ అయితే మాత్రం సూపర్. అసలు క్లైమేట్ అయితే మాత్రం క్లైమేట్ చూడండి, రైనీ సీజన్లో ఉంది. ఈ టైంలో ఒక పక్క విండో సీటు, ఒక పక్క లైట్గా రెయిన్ వస్తుంది, ఒక పక్క వర్షం, క్లౌడ్స్, విండో సీటు. సూపర్ అంటే సూపర్. అసలు వండర్ఫుల్ జర్నీలో అయితే మాకైతే అనిపిస్తుంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ప్రజెంట్ అయితే పిఠాపురం దగ్గర అయితే ట్రైన్ అయితే వచ్చింది. పిఠాపురం జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. ప్రజెంట్ అయితే పిఠాపురం దగ్గర అయితే ఉన్నాం మేము. ట్రైన్ అయితే ఆగుతుంది. బాయ్ పిఠాపురం. ప్రజెంట్ అయితే పిఠాపురం అయితే క్రాస్ చేస్తున్నాం. స్లోగా తీస్తూ ఉన్నాడు ట్రైన్ అయితే. కొంచెం దూరం వరకు మాకు తెలిసి ఒక 2 కిలోమీటర్స్ వరకు, స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు ట్రైన్ ఇదే స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తుంది అన్నమాట. చూద్దాం. ట్రైన్లో ఎప్పుడు ప్రయాణం చేసినా మనం అయితే ఎక్కువగా ట్రైన్ అక్కడ అమ్మేదే మనం ఎక్కువగా చూస్ చేసుకుంటాం. మనం వద్దు అని తెలిసినా కూడా మనం అయితే అవే తింటాం అన్నమాట. అందుకే మనం లేరుపప్పులు అనేది, నేనైతే పల్లీలు అండ్ మూరీలు అయితే తినాలని అయితే మేమైతే అనుకుంటున్నాం. కాకపోతే అవి తినకూడదు, జంక్ ఫుడ్స్ అని తెలుసు, కానీ అవే తింటాం. అందుకే ఏరుపప్పులు అనేది తిన్నాం. మళ్ళీ స్పీడ్ అయితే పుంజుకున్నాడు. పిఠాపురం దాటగానే స్పీడ్ అయితే 130 క్రాస్ చేస్తున్నాడు. ఇలానే వెళ్తే మనకి కూడా మజా వస్తుంది ఈ జర్నీలో. ఇక్కడ మీరైతే చెరువు చూడొచ్చు, రైల్వే ట్రాక్ పక్కన ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో చూడండి. ఇది మనం ద్వారపూడి స్టేషన్కి ఎంటర్ అవుతుంటే అక్కడ వేరే ట్రైన్ అనేది ఎగ్జిట్ అయితే అవుతుంది. నాకు తెలిసి అది విశాఖపట్నం అయితే వెళ్తుంది అన్నమాట. మనం ద్వారపూడి స్టేషన్ అయితే క్రాస్ చేసాం. అగైన్ టు నార్మల్ స్పీడ్. మళ్ళీ స్పీడ్ అయితే అదే నార్మల్గా 130 అయితే వెళ్తున్నాడు అన్నమాట. ట్రైన్ని కర్వ్లో చూసినప్పుడు అయితే మనకైతే ఏదో సాధించినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ట్రైన్ టర్నింగ్ వెళ్తున్నప్పుడు ఆ కర్వ్లోనైతే మనకి చూసుకోవచ్చు. చూడండి ఎలా వెళ్తుందో. నెదర్లాండ్ సింబల్ ఉండే ట్రైన్ అనమాట అది. మేబీ ఏదో ప్యాకేజెస్ అయితే ఏవో తీసుకొని వెళ్తుంది. మనకి ఎదురుగా గూడ్స్ బాబు అయితే వస్తున్నాడు అనమాట. గూడ్స్ ట్రైన్ రాళ్ళు రప్పలు తీసుకొని అయితే వెళ్తున్నాడు. గ్రెనైట్ గ్రెనైట్ స్టోన్స్ లేకపోతే ఏ స్టోన్స్ అయితే తెలియదు మనకి. స్టోన్స్ అయితే తీసుకొని అయితే వెళ్తుంది అనమాట గూడ్స్. స్టేషన్ దగ్గరకు వచ్చింది. అందుకే 3 కిలోమీటర్స్ నుంచి అయితే ట్రైన్ అయితే స్లోగా తీస్తూ ఉన్నాడు. 40-50 ఇదే స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. తాడేపల్లిగూడెం స్టేషన్కి అయితే వచ్చేసాం. అందుకే స్లోగా తీస్తూ ఉన్నాడు.
ట్రైన్ ఫాస్ట్ అయితే మాత్రం ఎక్కడా తగ్గట్లేదు, కొడుతూనే ఉన్నాడు. కానీ 3 అవర్స్ ఎందుకు లేట్ అయిందో నాకైతే తెలియట్లేదు అనమాట. పక్కన గ్రీనరీ చూశారు కదా ఎంత బాగుందో సీనరీ, ఆ ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. మనకి ట్రైన్లో వెళ్తున్నప్పుడు అలా ప్లెయిన్గా మొత్తం పొలాలే కనబడితే సూపర్ అనిపిస్తుంది అనమాట మనకైతే. ట్రైన్ ఎంత ఫాస్ట్ తీస్తున్నా 3 అవర్స్ లేట్ అయితే ఇంకా చూపిస్తుంది మాకు. ఎదురుగా ఏదో ట్రైన్ అయితే వస్తుంది అనమాట. ఓ సారీ ట్రైన్ కాదు, అది ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం. స్పీడ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, ట్రాక్ వర్క్ జరుగుతున్నా మన పని మందే అన్నట్టుగా అయితే ఫాస్ట్ అయితే కొడుతున్నాడు మనోడు, అస్సలు తగ్గట్లేదు. ఈస్ట్ కోస్ట్ అన్నందుకు మంచి ఫాస్ట్గానే తీస్తున్నారు. కాకపోతే ఈ ట్రైన్ ఎందుకో కానీ అందరికీ నచ్చదు అనమాట ఎవరికి. బహుశా ఈ లేటు కరెక్ట్గా టైంకి తీసుకొని వెళ్ళడు, అందుకే నాకు తెలిసి ఎవరికి ట్రైన్ అయితే నచ్చదు అనమాట ఎక్కువగా. నూజివీడు స్టేషన్ అయితే స్కిప్ చేసింది, అస్సలు ఆగలేదు అనమాట. స్టేషన్ దగ్గరలో కూడా స్లో చేయలేదు, అదే ఫాస్ట్లో అయితే మెయింటైన్ చేస్తున్నాడు అన్నమాట. హైలైట్ ఏంటంటే మా ఒక్క కోచ్ తప్ప రిమైనింగ్ కోచెస్ అన్నీ ఎల్హెచ్బి కోచెస్. మాదొక్కటే హంసఫర్ కోచ్ అనమాట. మాదొకటే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, మిగతావన్నీ రెడ్గానే ఉంటాయి అన్నమాట. అది హైలైట్. ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ సౌండ్ అయితే చూడండి, ఆ సౌండ్కే చాలామంది ఫ్యాన్స్ అయితే అయిపోతారనమాట. నేను కూడా ఆ సౌండ్ అయితే మీరు వినండి క్లియర్గా. మ్యాక్సిమం ట్రైన్ జర్నీ అయితే ఇందుకే అందరికీ నచ్చుతుంది అనమాట. మెయిన్ ఆ సౌండ్కే చాలామందికి అయితే ట్రైన్ జర్నీ అయితే ఎక్కువగా లైక్ చేస్తారు. పైగా సేఫ్ కూడా మనకి. మేమైతే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. మాకైతే ట్రైన్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 398 రూపీస్ అయితే మాకు పడింది అనమాట. ఆ రోజు మేము ముందుగా బుక్ చేసుకున్నాం వితౌట్ ఇన్సూరెన్స్. ఓరా పక్కకి అన్నట్టుగా వేరేవల్లి స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది అనమాట. ఇక్కడ అస్సలు ఆగట్లేదు, ఇది ఒక చిన్న స్టేషన్ అంతే. ఈ ఫాస్ట్లో వెళ్తుంటే మాకైతే ఒక లెక్కల్లో మజా అయితే వస్తుంది అనమాట. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. మేమైతే రుమాలి రోటీ బుక్ చేసుకున్నాం, ఆర్డర్ పెట్టుకున్నాం. బిర్యానీ అయితే వద్దనేసాను. మా వాడైతే బిర్యానీ తిందామన్నాడు. నేనైతే బిర్యానీ తింటే డ్యామ్ గేట్లు ఎత్తేస్తాయి అని చెప్పేసి నేనైతే వద్దనేసాను. రోటీ అయితే సరిపెట్టుకున్నాం అనమాట మేమైతే. విజయవాడ అయితే క్రాస్ చేసి తెలంగాణ అయితే ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ. నేనైతే విజయవాడ స్టేషన్ తీయలేదు, మేము ఆ టైంలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో దానివల్ల అయితే మేమైతే వీడియో తీయలేదు అనమాట. తెలంగాణ వెళ్ళినా కూడా మన ట్రైన్ అయితే అస్సలు తగ్గట్లేదు అనమాట. అదే స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. మార్నింగ్ ఎంతైతే నిరాశగా ఉన్నామో, బాగా చిరాకు వేసింది, బోరింగ్ అనిపించింది. ఏంట్రా బాబు ట్రైన్ ఎంతకీ రావట్లేదు అనుకున్నాం. కానీ ట్రైన్ అయితే ఒక లెక్కల్లో ఫాస్ట్ అయితే కొడుతున్నాడు అనమాట ప్రజెంట్. మా బోరింగ్ మొత్తం పోయిందనమాట. బోరింగ్గా ఉండేవాడు మావాడు కూడా ఫుల్ డల్ అయిపోయాడు. ఎప్పుడైతే ఇంత ఫాస్ట్ కొడదాం మావాడికి ఎనర్జీ వచ్చింది. అలాగే ఎదురుగా ఉండే వాళ్ళని ఇప్పటికీ లాగుతూనే ఉన్నాడు వాడు. ఇంకా మరి లాస్ట్కి ఏమవుతుందో తెలీదు, ఏదో ముసుగుదా వేసేస్తారు ఇటు పక్కన.
నెక్స్ట్ వచ్చేసి సోర్స్ స్టేషన్ వచ్చేసి ఖమ్మం అనమాట. మేము అయితే ఖమ్మంకి అయితే దగ్గరలో ఉన్నాం, అందుకే ఈ చిన్న చిన్న స్టేషన్స్ అన్నీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఖమ్మం, ఆ తర్వాత మహబూబాబాద్, తర్వాత ఇంకా వరంగల్ అన్నమాట. తెలంగాణ ఎంటర్ అవ్వగానే వేడి గాలులు అయితే వస్తున్నాయి అనమాట. మన ఆంధ్రాలో ఉన్నంత వరకు ఫుల్ క్లౌడీగా అంతా ఉంది, కానీ ఇక్కడ తెలంగాణలోకి ఎంటర్ అవ్వగానే వేడిగా అయితే మనకైతే అనిపిస్తుంది. ఎండ కూడా స్టార్ట్ అయిందనమాట మనకి, నాకు తెలిసి అందుకే తెలంగాణలో హీట్ ఎక్కువ అంటారేమో. మనకి వాళ్ళకైతే క్లైమేట్ డిఫరెన్స్ అయితే చాలా ఉందన్నమాట. వరంగల్కి అయితే వచ్చేసాం. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.